10th పాస్ కాగానే వాట్ నెక్స్ట్, ఇంటర్మీడియట్ పాస్ కాగానే వాట్ నెక్స్ట్, ఈవెన్ 9th క్లాస్లో ఉండగానే అడుగుతుంటారు నెక్స్ట్ ఏం చేస్తావురా నువ్వు, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఎక్కడ జాయిన్ అవుతావు, ఇంటర్మీడియట్ అయిపోగానే వాట్ నెక్స్ట్, ఇంజనీరింగ్ అయిపోగానే వాట్ నెక్స్ట్, అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాట్ నెక్స్ట్. అందరూ ఇదే ప్రశ్న. ముఖ్యంగా మన చుట్టాలు, బంధువులు, పిల్లలు అందరూ ఇదేనండి పిల్లల మీద, వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్. స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? కెరీర్ గైడెన్స్ వల్ల తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఎప్పుడు మనం కెరీర్ని ఎంచుకోవచ్చు అంటే పాఠశాల స్థాయిలో అండి. కొంతమంది పిల్లలకి 8th 9th చదివేటప్పుడే క్లియర్గా ఐడియా ఉంటుంది, నేను కెరియర్ని ఇలా స్టార్ట్ చేయాలి అనేది. బెస్ట్ టైము కెరీర్ని ఎంచుకునేటువంటి టైం ఏంటి అంటే బేసిక్ 9th 10th. మీరు 10th క్లాస్లో నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నారనుకోండి, అప్పటి నుంచే మీరు ఆ మ్యాథ్స్ వైపు నెమ్మదిగా, బైపీసీ అంటే ఇక్కడ తర్వాత నెక్స్ట్ డాక్టర్ వైపు లేకపోతే సైన్స్ వైపు ముందుకు వెళ్ళిపోతుంటారు. నేను 10th క్లాస్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారు అని డిసైడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మ్యాథ్స్ వైపు నెమ్మదిగా అడుగులేస్తుంటాడు, అంటే ఆ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. లేదు నేను లా చేయాలనుకుంటున్నాను కాబట్టి సోషల్ స్టడీస్ వైపుకు వెళ్తుంటారు. ఇలా పాఠశాల స్థాయిలో ఇంటర్మీడియట్లో నేను ఏం చెయ్యాలి అనుకునే దాన్ని బట్టి నెమ్మదిగా ఆ వైపుకు అడుగులు వేయచ్చు. మీరు బైపీసీ తీసుకుంటే, సైన్సెస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని అందరినీ అడిగి నెమ్మదిగా అక్కడ గైడెన్స్ తీసుకొని మీరు 10th తర్వాత వెళ్ళేటటువంటి ఇంటర్మీడియట్కి కానీ ఇతరత్ర కోర్సులకు కానీ మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ది బెస్ట్, మంచిది ఎక్కడ ఏ టైంలో మనకి ఇక్కడ కోచింగ్ ఈ కెరీర్ గైడెన్స్ నిర్ణయం తీసుకోవాలి అంటే పాఠశాల స్థాయిలో తీసుకుంటే బెటర్గా ఉంటుంది.